అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వెళ్ళామండి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా అయిన కరప మండలానికి సమీపంలో ఉన్న వేలంగి అనే గ్రామానికి అయితే మనం వచ్చామండి. ఈ ఊరిలో మనం చెప్పుకోదగ్గది ఏంటంటే ఊరంతా కూడా జమీందారులతో నిండిపోయిందండి. ఈ ఊరంతా కూడా ఈ ఊరిలో ఒక భవనం చూస్తే ఒక ఇంద్రభవనాన్ని అయితే మనకు తలపిస్తుంది. అలాంటి ఊరిలో ఈరోజు మనం అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మనకి ఏనుగుల సంబరం అనేది ఒకటైతే చాలా ప్రసిద్ధి చెందింది. చాలా ప్రాచీనమైన మనకి పండుగ అయితే ఉందండి. ఆ పండుగ అనేది ఏ విధంగా జరుగుతుంది ఏంటి అన్నది ఈరోజు మనం ఈ వేలంగి అనే గ్రామంలో చూడడానికి అయితే మనం అయితే విచ్చేసామండి. ఇప్పుడైతే ఈ సంబరం ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఏనుగుల సంబరం అని చాలా ఫేమస్ అంటే చుట్టుపక్కల ఇది పెద్ద ఏనుగుల సంబరం అని చెప్పి ఇలా ఏనుగుల్ని ఇవన్నీ పెట్టి లైటింగ్ తోటి అలాగే వివిధ సంస్కృతి కార్యక్రమాలు అలాగే కొన్ని డప్పులతోటి వాయిద్యాలతోటి ఇక్కడైతే సంబరం అయితే జరుగుతుందండి. ఆ సంబరం అంతా కూడా ఏ విధంగా జరిగింది ఏంటి అనేది మన వీడియోలో అయితే చూసేసేయండి. ముందుగా అయితే వీడియో ఫుల్గా చూసేసేయండి. ఇక్కడైతే మీరు చూశారు కదండి, ఈ బిల్డింగ్ వచ్చి వెనకాలైతే ఉన్నాయో మనకి అప్పట్లో పూర్వకాల బిల్డింగ్లు ఇవన్నీ కూడా అండి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇలాంటిదని ఒక్క బిల్డింగ్ కాదండి. ఈ ఊర్లో అనేకమైన బిల్డింగ్లు అయితే మొత్తం అన్నీ కూడా జమీందారులతో నిండిపోయిన ఊరండి ఇది. అలాంటిది ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో మీరు అయితే అర్థం చేసుకోండి. అప్పటి నుంచి ఈ ఆచరణ అయితే వాళ్ళైతే చేస్తున్నారు. ఈ సంబరం అన్నది ఏ విధంగా జరిగింది కూడా చూడొచ్చు. ఇది నైట్ వల్ల మన కొన్ని బిల్డింగ్ల వరకే మన కవర్ చేయడం అయితే జరిగింది మీకు. అలాగే ముందు జాతర ఏ విధంగా జరిగింది అన్నది మొత్తం కూడా వీడియోలో చూసేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూడలేదు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
అలాగే ఈ సంబరం వచ్చాను మనకి ప్రతి కార్తీక మాసంలోని ఏకాదశి రోజు అయితే మనకైతే ఏనుగుల సంబరం అయితే మనకైతే నిర్వహిస్తుంటారండి. మీరు ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు మీరైతే అప్పుడైతే చూడొచ్చండి ఈ ప్రదేశంలో మనకి. అలాగే మనకి అదే రోజు పెనుగుదురులో కూడా మనకి శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయితే మనకి తీర్థం కూడా జరుగుతుందండి. ఆ విజువల్స్ కూడా మీకు ఆ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం జరిగిందండి. ఆ టెంపుల్ కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది, ఈ తీర్థం ఏ విధంగా జరిగింది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చూసేయండి. ఇదైతే మీకు తక్కువ స్టేజ్లోనే మీకైతే ఇవ్వడం జరిగిందండి. వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ అయితే కొట్టేసేయండి.
చూసారా శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి సహస్ర ఉత్సవాలు అయితే ఇక్కడైతే జరుగుతున్నాయండి. కట్టుబడింత గుడ్డ ఇచ్చినదా, నిలవంత గుడి ఇచ్చినదా, కూడు గుడ్డ కూడు కలిపిన సత్యమడం అంటే రాజ్యమనం పొందవచ్చు. ఎంత చల్లని మాట చెప్తూ నాయన. మరి నక్షత్రేశ్వర, సత్యము గురించి ఎంత చక్కగా విన్నవించితివి. సత్యము అన్నము పెట్టినదా, సత్యము గుడ్డ ఇచ్చినదా, సత్యము గూడు ఇచ్చినదా. బ్రాహ్మణోత్తమ, నీవు బాలుడు. సత్యవ్రతం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి సందేశం. సత్యవ్రతములే ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ సత్యవ్రతములోనే ఉన్నాడు కలియుగ వైకుంఠపతి. ఆ సత్యము ఉన్నంత వరకే సూర్య చంద్రాదులు ఉన్నారు. ఆ సత్యము ఉన్నంత వరకే పంచభూతాలు ఉన్నవి. ఆ సత్యము ఉన్నంత వరకే ఈ ప్రకృతి స్థితి లయలు వంటి మన అందరము కూడా ఉన్నాము. సత్యవ్రతము లేని నాడు ఈ ప్రపంచం అంతరించిపోతుంది. కనుక కానిది కాదన్నటికి, కానిది కాదన్నటికి కానది కాకమానదెప్పుడు. అది దైవాధీనం. చెల్లెప్పుడు ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మొత్తం కూడా చూశారు కదండి. వీడియో ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కూడా కింద అయితే కామెంట్ చేయండి. మీరైతే రేలంగి మనకి ఏదో ఉందో మన కాకినాడ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని కాకినాడ సంబంధించిన వీడియోస్ అలాగే ఏపీ అండ్ తెలంగాణ కూడా మొత్తం కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే మీకైతే వస్తూనే ఉంటాయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం వేచి చూడండి. అంతవరకు కూడా సెలవు అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.